ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిధుల చెల్లింపులపై గైడ్ లైన్స్ అనేది వచ్చినాయట. సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పైసలు ఎట్లా చెల్లించాలని ఆల్రెడీ వస్తూనే కానీ కొన్ని చేంజెస్ చేస్తున్నారు. ఇప్పుడు సెక్రటరీలకు అవకాశం కల్పిస్తున్నారట. జీవో విడుదల చేసిన హౌసింగ్ సెక్రటరీ ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు నిధుల చెల్లింపులకు సంబంధించి అధికారులు గుర్తించాల్సిన విధులపై ప్రభుత్వం అయితే గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది. ఈ అంశంపై హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ శనివారం జీవో 259ని జారీ చేశారు. ఏం చేస్తారు దీంట్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పైసలు ఎట్లా ఇస్తారట అంటే, గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ అంటే మీ గ్రామ పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ, మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అయితే వార్డ్ ఆఫీసర్లు ఉంటారు, మీకు అందరూ తెలుసు. అండ్ జిల్లా స్థాయిలో అయితే ప్రాజెక్ట్ డైరెక్టర్, హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, తర్వాత డిప్యూటీ ఇంజనీర్, జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ విధులను ఈ జీవోలో పేర్కొన్నారు. వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలనేది దాంట్లో పేర్కొన్నారు. దాంట్లో పంచాయతీ సెక్రటరీలు, వార్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో, గ్రామ పంచాయతీలో అయితే పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ స్థాయిలో అయితే ఈ వార్డ్ ఆఫీసర్ అందరూ క్షేత్రస్థాయిలో ఇంటి నిర్మాణాలను తనిఖీ చేయడం, అంటే ఎట్లా నడుస్తున్నాయి ఇండ్ల నిర్మాణం అనేది తనిఖీ చేస్తారు. నిర్మాణం స్టార్ట్ చేయని వారిని ఇంటి నిర్మాణం ప్రారంభించేలా ప్రోత్సహించడం. ఒకవేళ ఎవరైనా ఇల్లు స్టార్ట్ చేయకపోతే లబ్ధిదారులు ఉండి కూడా ఇల్లు నిర్మాణం స్టార్ట్ చేయని వాళ్ళ దగ్గరికి పోయి ఇళ్ల నిర్మాణానికి ప్రోత్సహించడం. అట్లనే లబ్ధిదారులకు బ్యాంకు మరియు ఆధార్ వివరాలు సేకరించి తనిఖీలు చేయడం, ఇంటి నిర్మాణంలో ప్రభుత్వ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించడం వంటివి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా సెక్రటరీలే చేస్తారట. ఇంటి నిర్మాణాన్ని అసిస్టెంట్ ఇంజనీర్ 4 సార్లు తనిఖీ చేయాలన్నారు. ఏఈలు ఇచ్చిన సమాచారాన్ని కూడా తనిఖీ చేసి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్కు పంపాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు 4 దశల సాయంపై పీడీలు జిల్లా కలెక్టర్కు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి పంపాలని ఉత్తర్వుల్లో హౌసింగ్ సెక్రటరీ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు విజిలెన్స్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని చెప్పి తెలుపున్నారు. సో మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సంబంధించి నిధుల చెల్లింపులపైన గైడ్ లైన్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీల సెక్రటరీలు, మున్సిపల్ ఏరియాలలో కార్పొరేషన్ దగ్గర వార్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తారు. తర్వాత డైరెక్టర్లు కూడా దాని మీద మానిటరింగ్ చేస్తారు.